సార్ది విజయవాడ నుంచి వచ్చారు సార్. సారు మన మన సతీష్ గారితో మాట్లాడడానికి వచ్చారండి. సార్ది కొంచెం అది వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా సార్, మీరు చెప్పండి సార్. మాది తేలప్రోలు, గన్నవరం దాటాక గన్నవరంకి హనుమాన్ జంక్షన్ మధ్యలో తేలప్రోలు విలేజ్. అక్కడ ఫామ్ పెట్టాం. మనకేంటంటే జస్ట్ ఏదో చేయాలని బాగా రీసెర్చ్ చేస్తే లైఫ్ స్టాక్ చేద్దాం, లైఫ్ స్టాక్లో ఏంటి అని షీప్ ఫామ్ పెట్టాం. షీప్ ఫామ్ పెట్టే ముందు కొంచెం గ్రాస్ అవన్నీ ఒక 7 acres అట్లా వేసి ఒక 5 టైప్ గ్రాసులు పెట్టి అవన్నీ డెవలప్ చేసాం. తర్వాత షీప్ ఫామ్ స్లోగాని మామూలుగా నేల మీద జబ్బులు వస్తాయి అన్ని రీసెర్చ్లో తెలిసి కొంచెం ఎలివేటెడ్ అని ఫస్ట్ నార్మల్ చెక్కల మీద పెట్టాం. తర్వాత ఒక షెడ్ వేసి 7 feet హైట్లో ప్లాస్టిక్ షీట్లు అదంతా ఇంకా కార్పొరేట్ సెక్టర్లో పెట్టాం అనమాట. ఇప్పుడు మన దగ్గర నా పేరు మోహన్. ఇది భవానీ ఫార్మ్స్, తేలప్రోల విలేజ్, బండార్గూడెం రోడ్లో ఉంటుంది. ఇది చేస్తాను. దీనిలో ఇంకా మేము ఓనమాల దశలో ఉన్నాం. ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని ఈ యూట్యూబ్ సహకారంతో ముందుకు వెళ్ళాలని మాకు వచ్చిన నష్టాలు కానీ ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాం. ఇప్పటికైతే పెద్దగా దెబ్బతారలేదు. జస్ట్ ఒక ₹1 కోటి వరకు ఇన్వెస్ట్ చేసాం. బాగానే ఉంది. ఇంకా ముందుకు ఇంకొక 24 ఎవరిని మాట్లాడినా 24 months చూసిన తర్వాత మీరు మాట్లాడాలన్నారు. ఇప్పుడు 12 నెలలు అయ్యింది. ఇప్పుడు వరకు అయితే కొంచెం లాభాలా నష్టాలా అనేది 24 months చెప్పాలి. ఈ లాస్ట్ 1 month ఈ బుడమేర వల్ల మేము కొంచెం దెబ్బతిన్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందించగలిగితే మీరు రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు వేరుకైతే పర్వాలేదు. నెక్స్ట్ చూద్దాం సార్, మీరు చెప్పండి సార్. నా పేరు శ్రీకృష్ణ. మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను. నేను కూడా NLMలో గోట్ ఫామ్ పెట్టాను. ఇప్పుడు పెట్టి 1 year అయింది. ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఇంకా దీంట్లో లాభాలు ఇంకా ఏం తెలియదు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మీ ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు తెద్దాం సార్. మామూలుగా నేనన్ని బ్రీడింగ్ మాట్లాడలా. మీ ప్రొఫెషన్ అంతా ఇదే అండి. నేను దాని మీద మాట్లాడతా. ఇంకా బ్రీడింగ్ నేను మీతో మాట్లాడను. ఎందుకని మీరు క్లియర్ చేశారు సార్. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ బికాస్ దానికి చాలా ఎడిషనల్ కేర్ తీసుకోవాలి. విచ్ ఐ డోంట్ హ్యావ్ టైం అన్నారు. అది కరెక్ట్. మనం ఏంటంటే పోతులనే మేపుదాం, మనకి టైం బేస్. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు less than 40 kilo సెల్ అవుట్ ఈజ్ ఈజీ. ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉందని 90 kilos నాట్ లైక్ ఏది మన బక్రీద్కి అమ్మాలి అనే రూల్ లేదు. వచ్చిందా 2 months మ్యాక్సిమం 3 monthsలో చిల్ అవుట్. మళ్ళీ నెక్స్ట్ మీరు పర్టికులర్ బ్రీడ్ మీద ఫోకస్ చేస్తారు. వినుకోండి ఇప్పుడు ఉన్నాయన్నారు మిగతా. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది 3rd batch సార్. ఇది ఫస్ట్ బ్యాచ్ లో కురుంబెల్ పెట్టాను నేను. కురుంబెల్ అందులో కూడా కురుంబెల్ ఉన్నాయి కొన్ని. అవి గ్రోత్ ఉంది రావు, అంటే లోకల్ వెరైటీ కానీ రాబస్ట్. మనకి డిసీజ్ వచ్చినా ఏం వచ్చినా తట్టుకుంటాయి. ఓకే. వీటిలాగా వెంటనే చనిపోయే ఛాన్స్ ఉండదు. ఓకే. కొన్ని రోజులు సర్వైవల్ కి కొన్ని రోజులు టైం ఇస్తాయి మనకి. ఓకే. అంటే మనం ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని రోజులు టైం ఇస్తాయి. ఓకే. ఓకే. కురుంబెల్ ఇంకోటి నెక్స్ట్ ఏమన్నారు సార్? నెక్స్ట్ వచ్చి చిలకలూరుపేట పిల్లలు కొంచెం ట్రై చేస్తాను. ఓకే, చిలకలూరుపేట. ఓకే. తర్వాత ఇది వినుకొండ ఇదేమో జుడిపి. నెల్లూరు జుడిపి ట్రై చేశారు సార్? అది జుడిపినది నెల్లూరు జుడిపి. ఇవి డిఫరెంట్ బ్రీడ్స్ ట్రై చేస్తున్నానండి. మన నేషనల్ రికగ్నైజ్డ్ అంటే అదే మీకు సంబంధం లేని టాపిక్. నేషనల్ మామూలుగా ఈ NLM స్కీమోలో వాళ్ళు నెల్లూరు జుడిపిను మాచర్లకే అప్రూవల్ ఇచ్చారు సార్. దేర్ ఇస్ వన్ మోర్ బ్రీడ్. మాచర్ల కూడా నేషనల్ రికగ్నైజ్డ్ కాదు కదా. నెల్లూరు జుడిపి ఒకటి ఇచ్చారు, ఇంకొకటి మిక్స్డ్ ఒకటి అన్నారు సార్. మాచర్ల కూడా చేశారు అది. సో మేము ఫుల్ ఫోకస్ నెల్లూరు జుడిపి మీద పెట్టాం. ఫుల్ ఫోకస్ అంటే ఒక 500 నెల్లూరు జుడిపి, ఇంక వేరే పెట్టలేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీరు ఇంటెన్సివ్ లేదా సెమీ అండి? సెమీ కాదు, కంప్లీట్ ఇంటెన్సివ్. ఓకే, సూట్ అవుతుంది మొత్తం అంతా. ఇంకా ఒకసారి పైకి ఎక్కిన తర్వాత ఏదో మన టెరిటరీ అంటే మళ్ళీ పొలం కాదు, మన బౌండరీలోనే ఊరిని అలా స్ట్రెచ్ అవుట్ అవటం తప్ప. అండ్ దట్టు 3 నుంచి 6 నెలల పిల్లలకి బయటికి సో లెగ్ స్ప్రెడ్ అయ్యి ఫాస్ట్గా గ్రోత్ అవుతాం, ఎక్కువ అగ్రెసివ్. మిగతాయి మాత్రం అలాగా ప్రతిదానికి క్యూబికల్గా చేసి 10/10 ఒక ఉంటే ఒక 50 ఒక బ్యాచ్ 50 అట్లా ప్రతిదానికి ట్యాగ్ సిస్టమ్ ఉంది. అంటే మాది బ్రీడింగ్ కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. నాకు ఫస్ట్ థంబ్ రూల్ ఏంటంటే మనకు వచ్చింది ఏదో చెయ్యాలి. ఐడియల్గా 3 నెలల నుంచి 6 నెలలు ఉందంటే అది డెడ్ స్టాక్, ఇంకా దాన్ని తీయాలి. అది తీయటం ఏ రోజైతే నేను మిస్ అయినా నేను లాస్ అవుతాను. అది దాన్ని ఐడెంటిఫై చేయమని ఫస్ట్ థంబ్ రూల్ పెట్టాను. నెక్స్ట్ మార్టాలిటీ, మనకి ఎన్ని పోతున్నాయి, ఎంత పర్సెంటేజ్ మార్టాలిటీ. ఆ తర్వాత గ్రోత్ అంటే ఇప్పుడు మీలాగా మనం చేయాలి. అంటే ఇప్పుడు ఆ ఫీమేల్ది గ్రోత్ ఎక్కువ అవసరం లేదు కదా సార్. సేమ్ వెయిట్ కంపెన్సేట్ అలా మెయింటైన్ అవుతా. గ్రోత్ ఎక్కువ అది ఎక్కువ అయితే మళ్ళీ అది పనిచేయదు. ఫ్యాట్ వచ్చిందంటే మళ్ళీ పనిచేయదు. సో దానికి ఏంటంటే మా దగ్గర అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను పొరపాటున. అంటే నాది ఉన్న దానిలో తప్పులే ఉంటే చెప్పండి. మన దగ్గర ఏది సూపర్ నేపియర్, రెడ్ నేపియర్,
సూపర్ నేపర్ మొత్తం తీసేయండి. తీసేయాలా? ఇది అంటే దానికి కాల్షియం కాంబినేషన్ అయితే అవుద్ది అంటున్నారు, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుందని అన్నాను సార్. అది ఎందుకంటే సూపర్ నేపర్ ఆక్సిలేట్స్ ఉంటాయండి. అంటే దాని ఏజ్ రాకుండా మీరు సూపర్ నేపర్ ని వాడితే ఆక్సిలేట్ కంటెంట్ ఉండడం వల్ల కాల్షియం బయటకు వచ్చేస్తుంది మనకి. అంటే ఇవి తిని కాల్షియం ఎక్స్క్రీట్ చేస్తాయండి. 90 days అండి. 60 నుంచి 90 days లోపల మీరు దాటకుండా ముందు కట్ చేస్తే కనుక ఆక్సిలేట్స్ కంటెంట్ వల్ల బయటకు వచ్చేస్తుంది, కాల్షియం బయటకు వస్తుంది. మళ్ళీ కాల్షియం సెపరేట్ గా సప్లిమెంట్ ఇస్తారు. అయినా మీకు సూపర్ నేపర్ దీంట్లో పెడితే సాయంత్రానికి ఇంత లావు కనబడతాయి, పొద్దున్నకి మళ్ళీ డొక్కలన్నీ లోపల పోయి ఎముకలు వచ్చేస్తాయి బయటికి. అంటే కంప్లీట్ వాటర్ దాని నిండా ఉండేది. దట్ ఈస్ ప్రిటీ ట్రూ స్టేట్మెంట్. ఇంకొకటి ఐ ఫీల్ ద సేమ్. ఎందుకంటే నేను చూసి ఏంట్రా బాగానే ఉన్నాయి వాళ్ళంట, 2 రోజుల తర్వాత ఏంటి ఏమో మళ్ళీ డొక్కలు వచ్చినాయి, ఏం చేస్తున్నారు అంటే దాంట్లో కంటెంట్ ఏమి ఉండదండి. మీకు అది సూపర్ నేపర్ లో ఆక్సిలేట్ కంటెంట్ వల్ల మనకి ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఇంకొకటి దానికి ఏజ్ వచ్చిన కట్ చేయాలి. సో అది ఓన్లీ గేదెలకి ఆవులకే సూటబుల్. మనకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, 90 days వస్తే హార్డ్ ఫైబర్ జనరేట్ అవుతుంది. అంటే స్టెమ్ అది షుగర్ కేన్ క్రాస్ కాబట్టి షుగర్ కేన్ లాగా లోపల స్టెమ్ లో హార్డ్ ఫైబర్ జనరేట్ అవుతుంది. హార్డ్ ఫైబర్ వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి మనకి దీంట్లో. ఓకే. సో సూపర్ నేపర్ ఎక్కువ తిని చనిపోయిన గేదెలే ఉన్నాయి మన ఎంత. సూపర్ నేపియర్ అంటే సూపర్ నేపియర్ ఒక్కటే కాకుండా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యులోసన్, మొక్కజొన్న, సూపర్ నేపియర్. ఏదైనా సరే సూపర్ నేపియర్ ని మొత్తం అవాయిడ్ చేయండి, తీసేయండి. మనకి మన ఫార్మింగ్ కి సూపర్ నేపియర్ సూటబుల్ కాదా? సూపర్ నేపియర్ బదులు మీకు బ్రీడింగ్ కాబట్టి APBN 1 గానీ ఆంధ్రప్రదేశ్ బాజరా నేపియర్ 1 గానీ ఇప్పుడు దొరకట్లేదు. సూపర్ నేపియర్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే తీసేశారు. అది ఈల్డింగ్ తక్కువ వస్తుంది, కానీ మిల్క్ ఈల్డింగ్ నెంబర్ 1 ఉంటుంది. మీకు కిడ్స్ కూడా కావాలి మీకు. అవును సార్. సో మిల్క్ ఈల్డింగ్ నెంబర్ 1 ఉంటుంది దానికి APBN 1. సీడ్ కాదా? అది కూడా నేపియర్ గ్రాస్ అండి. నేపియర్ గ్రాస్, నేపియర్ గ్రాస్ అంటున్నారు, ఇంకా స్టెమ్. కాకపోతే అది ఇది వచ్చిన తర్వాత దాన్ని డామినేట్ చేసి సూపర్ నేపియర్ వచ్చిన తర్వాత అదంతా తీసేశారు. సూపర్ నేపియర్ ని మొత్తం పెట్టారు. ఇప్పుడు సూపర్ నేపియర్ మనకు సూటబుల్ కాదండి మనకి. 100%. నేను మొత్తం ఇదంతా సూపర్ నేపియర్ హెడ్జ్ వస్తున్నాయి. 4 acres లో 2 acres సూపర్ నేపియర్, 2 acres హెడ్జ్ వస్తూనే ఉండేది. ఏటానికి 50,000 అయింది, తీయటానికి 1,00,000 అయింది. బస్ ఇప్పుడు నేను లక్షలో ఉన్నాను యాక్చువల్గా. బై ది వే ఇప్పుడు నేను 8 1,00,000 ఖర్చు పెట్టా, ఇప్పుడు 1,50,000 అయింది తీయటానికి. ఇప్పుడు నడుస్తుంది తీసే ప్రాసెస్. అది ఎంత వచ్చింది అనుకున్నారు? హైట్ అయిపోయింది నాకు. అవును. ఇందులో ఇప్పుడు అయిపోతే దాన్ని కట్ చేసి బయటికి లాగి మొత్తం దున్నేటప్పటికి పెట్టడానికి 50,000 అయితే తీయడానికి 1,00,000. ఎడ్యులేషన్ కాంబినేషన్ ఉండాలి. ఎడ్యులేషన్ బాగానే ఉంది. కోవిఎఫ్ 29 మీకు అవేం కాదు సార్. బ్రీడింగ్ అయితే కనుక APBN 1 తప్పితే Co5 అంతే. Co5 కూడా ఇదే కదా దీని Co5 స్టెమ్ అది దీంతో అండి జమాతా క్రాస్ అవుతుంది. అది జమాతా క్రాస్. రెడ్ నేపియర్ వేస్టా? ఇంకా నేపియర్స్ అయితే ట్రై చేయాలి. ఎందుకంటే నేను ఈ 4 ఎకరాల్లో నేను ఇండియాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ పెట్టాను. ఈ 4 ఎకరాల్లో మేకలు పెట్టినప్పుడు ఈ గ్రాస్ కాకపోతే ఇంకో గ్రాస్ సెట్ అవుతుంది, ఆ గ్రాస్ మీద వెయిట్ రావట్లేదేమో ఈ గ్రాస్ మీద వస్తాయని చెప్పి నేను తెప్పించిన వెరైటీ లేదు, నేను 1000 గ్రాస్ లేదు ఇందులో. సూపర్. అన్ని వెరైటీస్ ని ట్రై చేశాను ఆల్రెడీ. ఓకే. ట్రై చేసి స్మార్ట్ ఏంటి ఇంకా స్మార్ట్ లేదు, అదే అది ఇదేంటంటే నాలుగుకి ఇది అవుతుంది. Co5 ABPN 1 ఈ రెండు కూడా స్టెమ్స్ మీకు స్మూత్ గా ఉంటాయి. అంటే మీరు చాప్ ముదిరిపోయినా సరే మీరు అది బ్రీడింగ్ ఇది ఫ్యాటింగ్ కి మీరు ఇవి Co5 ABPN అది స్టెమ్ సాఫ్ట్ గా ఉంటుంది. అంటే దాని ఈల్డింగ్ ఎంత వస్తుంది సార్? ఈల్డింగ్ సూపర్ నేపియర్ తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినా పర్వాలేదు, ఒక 20 tons వస్తుంది. ఫ్యాటనింగ్ అండి. మనకి బ్రీడింగ్ లో పిల్ల గ్రోత్ రావాలంటే మిల్క్ కావాలి. మిల్క్ కావాలంటే మీకు హెడ్జ్లోసన్ ఈ 2 వెరైటీస్ అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన దాంట్లో Co5 APBN 1 నెంబర్ 1. APBN 1 కూడా సార్ మన స్టెమ్స్ వస్తాయా? స్టెమ్స్ Co5 ABPN 3 ఏదో అన్నారు. హెడ్జ్లోసన్ ఉంది ఆల్రెడీ. అంటే ఇంకా అది లెగ్యూమ్ కాబట్టి అది మొక్కజొన్న ఉండదు, బహువార్షిక జొన్న అని. అది ఎవ్రీ ఇయర్ ఇంకా కట్ చేసుకుని వెళ్తే వస్తూ ఉంటుంది, మల్టీ కట్. అది ఒక 2 acres వేసాం. బాజరానా? మల్టీ కట్ జొన్న. బాజరా ఉంటుంది. లేదు కదా మొక్కజొన్న కదా, అదే బాజరా. మల్టీ కట్ బాజరా వచ్చింది. అది 4-5 times వస్తుంది. అవును, 5 times వస్తుంది. అది అది ఎడ్జ్లోసన్, ఇది సూపర్ నేపియర్, ఇది ఉన్నాయి. అంటే మీరు 4-5 times వచ్చినా మీకు పర్వాలేదు, మళ్ళీ నేను కల్టివేట్ చేసి వేసుకుంటానంటే మల్టీకట్ బాజరా కూడా నెంబర్ 1 అండి. అదే మళ్ళీ వేసుకుందాం. ఫీలింగ్ వస్తుంది బాగా మీకు. అది ఎడ్జ్లోసన్ తర్వాత ఈ సూపర్ నేపియర్ ఏమో ఎక్కువ వేస్తాం. సో ఎక్కువ ఎక్కువ కాదండి, మొత్తం తీగ ఒక ఆవు కోసం అని చెప్పి ఒక 10 cents ఉంచాను. ఇప్పుడు అది కూడా తీస్తాను.
సూపర్ ఎనీ నేపియర్ ఇది వద్దు అంటారు. నేపియర్ సూపర్ నేపియర్ అదే కూడా నేపియరే. కాకపోతే అవి ఇప్పుడు చైనాది ఇంకోటి హెవీ హీల్డింగ్ వస్తుంది అన్నారు. బుల్లెట్ అండి, బుల్లెట్ 4G బుల్లెట్ కూడా వేసా, మర్చిపోయాను. అది వేస్తా. ఇంకా మీరు పేర్లన్నీ రకరకాలు వస్తాయి, కలర్స్ అన్ని రకరకాలు వస్తాయి. ఇంకా అవన్నీ ఈ రెండింటి తప్ప. నేను అసలు ఫామ్ పెట్టక ముందు అమ్మ ఈ సూపర్ నేపియర్ పండితే గానీ నువ్వు క్వాలిఫై అవుదాను ఒక పెద్ద మనిషి చెప్పాడు అక్కడ కూర్చుని. ఆయన అమ్మ నేను క్వాలిఫై పర్లేదు. లైటింగ్ లేదు. 8-9 ఏళ్ళ నాడే వెంకటరామన్ గుడిలో ఏపీబీఎన్ తీసుకెళ్ళి నాకు జీప్ ఉంది, జీప్లో పట్టుకెళ్ళేసి ఆవులకు వాడా. బాగా మిల్క్ గిల్లింగ్ ఎలా ఉందండి ఆవులో మీరు వాడినప్పుడు? నాటవైనా సరేనండి, నాటవైనా సరే మీరు రెగ్యులర్ గా ఫీడింగ్ చేసేదానికన్నా ఒంగోలు ఆవులు ఏపీబీఎన్ 1 ఫీడింగ్ చేసినప్పుడు ఎలా ఉండేది? ఏపీఎన్ బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే సూపర్ నేపియర్ వచ్చినాక ఆవులు తగ్గిపోయినాయి. ఈ ప్రాబ్లం మీరు చెప్పింది ఇందాక చాలా డాక్టర్స్ చెప్పారు. అయితే నేను వేసా 3 ఎకరాలు వేసా. వీటికి వేసా. ఎందుకు వేసానంటే ఈ మనం 400-500 పెట్టేపాటికి అటు కడుపు నింపాలంటే అదైతేనే అవుతుంది. ఈల్డింగ్ కోఫై కూడా వస్తుందండి, బాగానే వస్తుంది. వస్తుంది కానీ దీని అంత రాదుగా, కొద్దిగా నామినల్ గా. ఎన్ని రోజులకు వస్తుందండి కోఫై? మీకు సూపర్ నేపియర్ కోఫై స్మార్ట్ నేపియర్. స్మార్ట్ నేపియర్ కూడా అంటే నేను నేపియర్ లో ఇంకా వేరే ట్రై చేయదలుచుకోలేదండి. ఓకే అంటే ఈ చూసిన దాంట్లో ఓన్లీ ఏపీబీఎన్ 1 కోఫై మీద నాకు రిజల్ట్ కనిపించింది. ఆ రెండింటితో ఆగిపోయాను. స్మార్ట్ నేపియర్ శుభ్రంగా బ్రహ్మాండంగా తిన్నాయి ఓకే మిషన్లో వేస్తే. అది సార్ సూపర్ నేపియర్ కూడా తింటాయి కదా బ్రహ్మాండంగా. దానికంటే కూడా అదే మాది సూపర్ నేపియర్ SP30 కొద్ది చేస్తుంటే బాగానే తినేస్తానే. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే కాల్షియం డ్రాప్ అవుతాయని కాల్షియం కూడా మనం కాంపెన్సేట్ చేయాలి. సూపర్ నేపియర్ ఒక్కడితే పెట్టి దాన్ని కంపల్సరీ చేసిన అవసరం ఉంది. అంతే కదా. ఇప్పుడు మీరు జొన్న ఉంది, మనం రెగ్యులర్ గా జొన్న వేస్తాం కదా. మరి జొన్న తింటే ఏమవుతుంది? యానిమల్ డ్యామేజ్ అవుతుంది. యానిమల్ కూడా జొన్న తిన్నా డ్యామేజ్ అవుతుంది. జొన్న తింటే హైడ్రోసైనైడ్స్ ఉంటాయి. హైడ్రోసైనైడ్స్ వల్ల గ్రీన్ కలర్ వామిటింగ్ చనిపోతాయి. అది ముదరాలి. అంటే ఒకదానికి కొంచెం ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ వల్ల మనం దాన్ని యూజ్ చేయకూడదు. మరి జొన్న బెస్ట్ రిజల్ట్ వేస్తుంది. జొన్న కుట్టి వాడతారు, జొన్న డ్రై. అదే గ్రీన్ వాడండి, యానిమల్ ఎందుకు పనిచేయదు. సో ఒక్కోదానికి యూసేజ్ లో ఒక్కొక్క క్రైటీరియాస్ ఉన్నాయి. టోటల్ గా మీరు గ్రీన్ కరెక్టా, డ్రై పౌడర్ కరెక్టా? అంటే అలాగా సార్, డ్రీమ్ ఫీడ్ కరెక్ట్ గా డ్రీమ్ అంటే మీరు చేసే పని ఏంటి దాన్ని బట్టి బ్రీడింగ్ లో దాన్ని బట్టి మనం గ్రీన్ వాటర్ వాడాలని చెప్పారు. ఖచ్చితంగా గ్రీన్ వాడాలి. మాకు ఒక సైంటిస్ట్ ఏం చెప్పారంటే అసలు గ్రీన్ పౌడర్ పక్కన పెట్టేసి డ్రై పౌడర్ వాడాలి. డ్రై పౌడర్ వాడితే మీరు గ్రీన్ మీరు అంటే బ్రీడింగ్ లో కూడా డ్రై వాడచ్చు. కాకపోతే మీరు ఎవరి 15 days 20 days కి విటమిన్ AD ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ డ్రై మీద ఉంటే మీరు విటమిన్ AD ఇంజెక్షన్ 1 ml మీరు ఎవరి 15 days 20 days కి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. కొంత గ్రీన్ పౌడర్ వాడితే అది బెస్ట్. కొంత గ్రీన్ ఎప్పుడైతే ఇచ్చారో మీరు అవి ఇప్పుడు సారీ ఫర్ ఇంట్రూడ్ TMR లాంటి అట్లాంటివి ఏం వాడలేదు సార్. ఇప్పుడు డ్రై పౌడర్ వాడుతున్నారు. ట్రై చేశాను. ట్రై చేశారా? ఓకే. ఏది మన ఫీల్ గ్రీన్ ఏదో ఫీల్ గ్రీన్ అదే గ్రీన్ అది వాడేవాడు నెల్లూరుది ట్రై చేశారా? గవర్నమెంట్ సప్లై ఉంది కదా సార్, ట్రై చేశాను. నాకంత రిజల్ట్ ఏం కనిపిస్తుంది. యానిమల్ కూడా సరిగ్గా తినేవి కదా నావి. అది మొత్తం ఒక స్మోకీగా అంటే ఫస్ట్ ఇనీషియల్ గా అది ఎక్వైన్ చేసుకుంటే 2-3 రోజులు పట్టుద్ది. నెమ్మదిగా తింటాము. మేమేంటంటే గ్రీన్ ఫీల్డ్ అది కలిపేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు చాప్ చేస్తాం కదా సార్, దానిలో ఈ ఒక 2 బస్తాలు ఒక 4 బస్తాలు కలిపేస్తాం. 100 kg TMR కలిపి అట్లా బ్రీడింగ్ ఫామ్ TMR భలే వాడతాం. ఇప్పుడు మాకు డ్రై ఫీడ్ అంటే ఇప్పుడు మీరు మాకు ఇంకా స్టోరేజ్ షెడ్ 100% అవ్వలేదు కాబట్టి ఇది మేము రెండు ఒక 4 మోపులో అదే 4 పెద్ద తీపి మినపట్టు వచ్చింది. దాన్నేమో మాకేమో ఈ క్రషర్ ప్రాబ్లం అయింది. లేదు పల్వరైజర్ వేడుంటే పురుగు రాదు. వస్తుంది కానీ నా దాంట్లో రాదు. అలా మొత్తం కంప్లీట్ ఇది బయట పెడితే మనం అదే ఇక్కడ గుట్టేసి పెట్టామనుకోండి. ఏంటంటే చిన్నది సైజు, మీదేమో 60/80 చాలా పెద్దది. చాలా పెద్ద. సో దానికి మొత్తం అంతా కంప్లీట్ అంతేనా? కాంపాక్ట్ క్లోజ్ చేసి కాంక్రీట్ కింద మాకే వేయలేదుగా, బయట పెట్టారు కదా, ఓపెన్ లో ఉంది కాబట్టి వచ్చారు. కాంక్రీట్ అండి. దాంతో ఇంకా దాన్ని తీయంగానే దానిలో పురుగులు ఇంకా ఫస్ట్ వద్దురా బాబు, తర్వాత దాని సంగతి ఆలోచిద్దాం. పోతే ఒక 2-3
కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మినపట్టు కానీ వేరుశనగ పట్టు కానీ ఇట్లా కాంపాక్ట్ ప్లేస్లో ఉంచి దానికి చిన్న డోర్ పెట్టుకొని ఎల్లోడు వచ్చేవాడు తప్ప మెయిన్ డోర్ లోడింగ్ పెట్టుకొని ఎప్పుడు క్లోజ్లో ఉంచాలి. ఆ హీట్ వల్ల అది ఎప్పుడు ఇది అవుతుంది. ఇది అది మీరు లోపల చూస్తే ఒక ఉరుకుడు ఉండదండి. అర్థమైంది. హీట్ ఆటోమేటిక్ అవును అర్థమైంది. అది మనం బయట తెచ్చిన తర్వాత అక్కడ ఉంది సార్ జల్లెడ ఉంది కదండి, ఆ జల్లెడలో పోస్తాను. అదే ఆ జల్లెడ ఏంటి సార్? అది సంథింగ్ ఆ జల్లెడలో పోసి తిప్పుతామండి. తిప్పితే దాంట్లో ఉన్న అంటే వేరుశనగలో ఇసుక వస్తుంది, వేరుశనగ పొట్టులో ఇసుక వస్తుంది. మీరు అలాగే ఫిట్ చేస్తే ఎనిమల్ డ్యామేజ్ అవుతుంది. దట్ వాస్ సూపర్. అదే అది మనం దాంట్లో పోసి తిప్పుతారా? తిప్పితే అది ఇసుక కింద రాలిపోతుంది, యువతలకు వచ్చేస్తుంది, మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని తీసి పలవరైజ్ వేస్తాం. ఓకే, వెరీ గుడ్. పలవరైజ్ చేసిన తర్వాత మెటీరియల్ దీంట్లోకి వస్తుంది, స్టాక్ బండి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా బ్లోయర్, అది కూడా దాని పర్పస్ తెప్పించారండి సార్. కలెక్ట్ చేయడానికి అంటే ఎక్కడ స్పాట్ లో కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అంటే మల్టీపర్పస్ మనం తెచ్చినప్పుడు బోల్డ్ ఐడియాలు ఉంటాయి. తెచ్చిన తర్వాత అది పని చేస్తుందో లేదో మనకు అప్పుడు తెలుసు. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు దీనిలో పెట్టింది వేరుశనగ పొట్ట సార్? అవునండి. ఇది వేరుశనగేనండి. ఎంత? ఓకే. ఇప్పుడు ఫస్ట్ దానిలో తిప్పేసిన తర్వాత లోపల వేస్తున్నారా? తిప్పేసి పలవరైజ్ చేసిన తర్వాత వేస్తాను. ఇప్పుడు లోపల పలవరైజర్ ఒకసారి చూపించండి సార్. పలవరైజ్ ఎక్కడ లేదండి, ఫ్రంట్ పట్టుకెళ్ళారు. వీడియో చూపిస్తున్నారు. వీడియో ఒక 40 కూడా అనేది హైట్ కూడా ఇప్పుడు మనిషి చూస్తుంటే చూడండి, అదే మీకు 20 feet ఉంటుందండి. అది అంటే 18 feet వస్తుంది. 18 feet ఉంది. 18 feet ఇటు 40 మొత్తం పైన వెనక మొత్తం కంప్లీట్. ఇది డోర్. ఇది 18 feet హైట్, 40 విడ్త్ అండి. మీరు పలవరైజ్ చేసి పెట్టుకుంటే దగ్గరగా 40 విడ్త్ 18 feet అంటే మీకు దగ్గరగా ఒక బాగా ఎక్కువ అంటే ఒక 80 tons వరకు పడుతుంది. 80 టన్నులు వరకు పడుతుంది. ఎన్ని యానిమల్స్ కి సరిపోతుంది? 80 టన్నులు 80 tons వరకు పడుతుందండి. ఒక 300 యానిమల్స్ సరిపోతుందా? 400 యానిమల్స్ అంటే ఇది బ్రీడింగ్ లోనండి. ఫ్యాటనింగ్ లో మీరు సేల్ చేసే వెయిట్ ఎంత అండి? అంటే ఎంత వెయిట్ లో తీసుకొస్తారో ఎంత వెయిట్ లో సేల్ చేసేస్తారు? శ్రీకృష్ణ గారు ఆ క్వశ్చన్ రాంగ్. ఫస్ట్ అది చెప్పచ్చు, దానికి కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. కాకపోతే మీరు బై చేసినప్పుడు వెయిట్ ఎంత, మీరు సేల్ చేసినప్పుడు వెయిట్ ఎంత చెప్తే, బై చేసినప్పుడు 20 kg లోపు 18-20 ప్రాంతాల్లో తీసుకుందాం అనేది. సేల్ కి వచ్చేసరికి 20 దాటిన తర్వాత ఏ రోజు అడిగినా ఇచ్చేస్తాం. అంటే హైయెస్ట్ వెయిట్ 40 35 40 అయితే మీకు ఎన్ని యానిమల్స్ కండి? 300 యానిమల్స్ 110 tons పడుతుంది మీకు సంవత్సరానికి. 100 టన్నులు పడుతుంది. 110 టన్నులు 100కి 35 టన్నులు లెక్కేశారు సంవత్సరానికి. ఇప్పుడు ఈయన అడిగింది 20 to 40కి ఎన్ని మంత్స్ మీరు లెక్కేశారు? ఇయర్ లాంగ్ అండి. అది ఇయర్ లాంగ్ 20 to 40 ఇయర్ లాంగ్ లెక్క పెట్టాను నేను. అంటే మధ్యలో కొన్ని అమ్మినా మళ్ళీ వేస్తారు కదా. అదేలేండి, అర్థమైంది. మామూలుగా యూజువల్ గా ఈయనది యావరేజ్ గా 7 కిలో కింద అన్నారా? మీలాగా పిల్లల్ని కంటిన్యూ చేయడం, ట్రేడింగ్ చేద్దాం అని ఉద్దేశం. అందుకే చెప్పింది. మాది ఎలా ఉంటుందంటే 20 kg సైజు నుంచి అర్థమైంది సార్. అంటే 25 తెచ్చి 40 వరకు పెంచుతారు, లేకపోతే మార్కెట్ చేస్తారు. కానీ ఎప్పుడు షెడ్ లో మీకు 300 పెట్టాలని ఆలోచన ఉంది కదా సంవత్సరం పొడుగునా. మీరు అమ్మేసినా కూడా మళ్ళీ షెడ్ లోకి వస్తాయి కదా జీవాలు. సో అందుకని సంవత్సరం పొడుగునా 110 tons పడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు విజయవాడకి 15-14 కిలోమీటర్లు హైవేకి బందర్ రోడ్కి 1 కిలోమీటరే, 2 కిలోమీటర్లు వస్తుంది ఫాము. ఊరికైతే అది ఊరు, ఇది ఫాము. రోడ్డుకి అవతల పక్క ఊరు. రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఈ రోజున కొనుక్కొచ్చిన పిల్ల రేపొద్దున ఇప్పుడు సరుకు తెచ్చగానే అడిగిన పిల్లలు కూడా అమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును సార్. అంటే మీరు ట్రేడింగ్ చేసినా, మీరు ఫ్యాటనింగ్ చేసినా, మీ షెడ్ లో అయితే పిల్ల ఉంటుంది. మళ్ళీ తెచ్చుకుంటారు కదా. పల్రైజ్ ఎంత అయింది సార్ మీరు? 10 lakhs అయిందండి. ఏంటండి సార్? అదే పల్రైజ్ 10 lakhs అంటే మీరు కాదు, మీరు ట్రై చేస్తారా పల్వరైజింగ్ కోసం? చెయ్యొద్దు అని 10 మంది చెప్పారు. మీరే చెయ్యొద్దు, ఇది ఇలా ఏది పని చేయదు అని విన్నాను. చాలా మంది అదే చెప్పింది. ఇద్దరం వెళ్ళి కాదండి, ఇప్పుడు నా దగ్గర మిషన్ మీకు వీడియో పెట్టాను కదా, గంటకి 2 టన్నులు వస్తుంది. అది సార్ 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చేయించారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొక మిషన్ తయారు చేయించారు. ఏది ఒకసారి చూపించండి, అది వీడియో మీకు పెడతాను. ఏదండి సార్? దీంట్లో గంటకి 2 టన్నులు వస్తుంది. స్పెసిఫికేషన్ అసలు రాదండి దాంట్లో. పలవరైజర్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే అండి, నేను 10 mm లో ఆడుతున్నాను, మీరు 5 mm లో ఆడొచ్చు, 4 mm లో ఆడొచ్చు. దాన్ని బట్టి పీస్ అవుట్పుట్ సైజ్ బట్టి, ఇంకొకటి ఆ చెత్త తడి పొడిని బట్టి కూడా అవుట్పుట్ సైజ్ బట్టి ఒకటి వేరియేషన్ మారిపోతుంది, అవుట్పుట్ క్వాంటిటీ మారిపోతుంది. అది కాకుండా
మెటీరియల్లో మాయిశ్చర్ ఎంత ఉంది ఉమ్, దాన్ని బట్టి కూడా మారిపోతుంది. మెటీరియల్ మాయిశ్చర్ బట్టి మారిపోతుంది. ఇంకొకటి మీరు శనగ ఆడుతున్నారా, వేరుశనగ ఆడుతున్నారా, మినప ఆడుతున్నారా, పెసర ఆడుతున్నారా, ఉమ్, ఒక్కో దానికి ఒక్కొక్క ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది కదా. పెసర ఉందంటే పీస్ వచ్చేస్తుంది, ఉమ్, పీస్ వస్తుంది. వేరుశనగ కొద్దిగా మాయిశ్చర్ ఉందంటే అది పీస్ ఆగిపోద్ది. ఉమ్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. దాన్ని బట్టి అవుట్పుట్ డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఒక మిషన్ చెప్పి ఎవరైనా సరే ఇది 2 టన్నులు లేదా 4 టన్నులు ఆడుతుందంటే తప్ప. అది bullshit. అది గురువు గారు. అవునండి. ఒకటి 1.5 టన్నే రావచ్చు, ఒకటి 4 టన్నులు రావచ్చు. మీరేమేమి ఆడతారండి పల్వరైజర్? నేను అన్నీ ఆడతాను సార్. మీరు ఆడుతున్న మినప, పెసర, వేరుశనగ, శనగ. 10 లక్షలు అంటే ఏది వేసినా రావాలి. కాదు సార్, అదే కాదు ఇంకో చిత్రం. ఇప్పుడు సార్ ఎక్స్పీరియన్స్ మనకు చేయించారు కదా, నాది ఎంత అయిందండి ఆ సెట్టింగ్? 1,50,000 వేసుకోండి మొత్తం. అంతే 1,50,000. 1,50,000 ఆల్ రౌండర్ సార్ చేసే పని అది కూడా చేస్తుంది. ఎందుకంటే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన నాలెడ్జ్ ఇప్పుడు నేను చేయించుకోవాలంటే ఎంత అవుతుంది? అంటే అది కాదు సార్. మీరు ఇప్పుడు అంటే మీరు దాంట్లో ఏ మెటీరియల్ పోస్తారు, మీకు అవుట్పుట్ ఎంత కావాలి, మీ దగ్గర మోటార్ కెపాసిటీ కానీ 3 ఫేజ్ కరెంట్ కానీ ఎంత కెపాసిటీ ఉంది, అవన్నీ డిసైడ్ చేసుకుని మనం ఎంత ఖర్చు అవుతుందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వరుసగా చెప్పేస్తాం. 3 ఫేజ్ ఉంది, 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, యానిమల్ సోమో 25 kV ట్రాన్స్ఫార్మర్ అండి. 25 అంటే మీరు అంత హైయెస్ట్ హెచ్పి ఎంత పెట్టచ్చు? మీరు 25 కూడా పెట్టుకోవచ్చు. అంటే మాక్సిమం 10-15 వరకు పెట్టచ్చు సార్. ఇప్పుడు 25 kV ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు అందులో 20% మీరు బ్యాకప్ తీసేస్తారు. అంటే 15 వరకు పెట్టచ్చు సార్. మీరు 15 HP సార్, 10 HP కూడా పెట్టుకోవచ్చు సార్. 15 HP అంటే మోటార్ సార్. 15 HP వరకు అఫీషియల్ గా పెట్టుకోవచ్చు గురువు గారు. పెట్టుకోవచ్చు. ఓకే. మీకు 15 HP మీద అయితే 15 HP కి సరిపడా తయారు చేస్తే మీకు రోజు కన్నా ఒక 2 టన్నులు 3 టన్నులు ఆడుతుంది. ఓకే. మనకి ఎట్లాగో ఇది రోజు ఆడేది కాదుగా, ఇది ఒకసారి వాడితే ఒక వారం 15 days డిపెండ్స్ అంటే యూజువల్ గా మీకు ఫెసిలిటీ ఉంది, గోడౌన్ ఉంది, గోడౌన్ ఉంది అన్నప్పుడు మీకు స్టోరేజ్ పాయింట్ ఉన్నప్పుడు మీరు ఆడేసి పెట్టేసుకుంటారు. ఆడేసి పెట్టేసుకుంటాం. అదే అన్న ఎప్పుడు ఆడుకోవడం కరెక్ట్. ఆడేసి పెట్టుకోవడం బెటర్ సార్. పెట్టుకోవడం ఎప్పటికప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఈ చేలో ఇక్కడే సార్ ఈ చేలు ఇప్పుడు దున్నేసింది 30 టన్నులు వేసారు. అక్కడ 40 టన్నుల దగ్గరగా నేను స్టోర్ చేశాను. నాకు ఒక వైట్ వేరుశనగ. అందులో ఈ సీనియర్ వచ్చినప్పుడు ఒక 4 టన్నులు 5 4 టన్నులు 5 టన్నులు ఆడుకుని పట్టుకెళ్ళాను. ఈ నెలదంతా నేను కనవదంతా ఆడేసి గుడంలో పోసేద్దామని చెప్పి మీకు ఏమవుతుందంటే కాస్టింగ్ కూడా పెరిగిపోతుందండి. ఎలా అంటే మీరు లోడ్ తెచ్చినప్పుడు లోడ్ దింపుతారు కదా, అవునండి, అప్పుడంతా గులగులుగా ఉంటది. తీసేసి వెంటనే మీరు ఆడుకుని పెట్టుకుంటే మీకు తక్కువ మ్యాన్ పవర్ తో పని అయిపోతుంది. తక్కువ మ్యాన్ పవర్ తో అయిపోతుంది మీకు. మీరు ఎప్పుడైతే స్టోరేజ్ పెట్టారో మీరు దిగిపోతుంది, కిందకి అణిగిపోతుంది. అర్థమైంది. మీరు 30 టన్నులు 40 టన్నులు పెడతారు, పైనుంచి బరువు అంతా కిందకి అణిగిపోతుంది. నెక్స్ట్ మీరు ఆడదామని మొదలు పెడతారు. అందులో దాంట్లో ఇసుక ఉంటది. ఇసుక ఈ లోపల ఇది ఉంది అంతా కలిసిపోయి గట్టిగా బీసిపోతుంది. దాంట్లోంచి లాగడానికి అంటే ఇక్కడ మనం ఆడటానికి ఎంతమంది మ్యాన్ పవర్ పట్టారో మనకి, అది లాగడానికి ఎంతమంది మ్యాన్ పవర్ పడతారు బయటికి. సో కాస్టింగ్ డబుల్ అయిపోతుంది దాంట్లో పెడితే. అదే మీరు తేగని ఆడుకుంటే మీకు సింపుల్ గా అయిపోతుంది. అంటే గుల్లగా ఉంటది కాబట్టి మీరు అన్లోడ్ చేసినప్పుడు గుల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది, డ్యామేజ్ ఉండదు. ఇక్కడ నేను తెచ్చినప్పుడు మీరు బయట పెడితే ఇంకోటి అడిగారు కదా, మీరు బయట పెట్టుకుంటే బెటరా అని. బయట పెడితే ఏమవుతుంది అంటే దానికి కవర్లు వేసి దాయాలి. అవును, దానికోసం కొన్నవే. మేము అయ్యే పట్టాలు కొన్నాం. పట్టాలన్నీ దానికోసం కొన్నవే. కుక్క ఎక్కడా చిరిగిపోద్ది, ఎలక చిప్పినా చిరిగిపోద్ది, ఏం వేసినా కవర్లు చిరిగిపోతాయి. అవును, మన వరిగట్టులా కాదండి అది. పైన పెడితే పక్క నుంచి జారిపోవడం వర్షం చిన్న చిల్లు కనుక నెత్తిగా పడింది అనుకోండి, మేట్ సగం గుళ్ళిపోద్ది. వర్షానికి మేట్ సగం గుళ్ళిపోద్ది పైనుంచి కిందకి. ఇక్కడ 30 టన్నులు పెట్టానండి. 30 టన్నులకి స్టాక్ ఉంది. ఇక్కడ ఆడి గుడంలో పోద్దామని చెప్పి జేసీ మనం తీయటానికి కష్టం అవుతుంది ఎందుకులే అని చెప్పి జేసీబీని పిలిచాను. పిలిచి మొత్తం అంతా గుల్ల చేయించాను. పెద్ద గుట్టంతా నీట్ వేసిన గుట్ట, కవర్ కప్పిన గుట్టంతా మొత్తం గుల్ల చేయించాను. అంటే తీసుకుని పోసేసుకోవడం వీలుగా గుల్ల చేయించింది. జేసీబీ వెళ్ళిపోయింది. జేసీబీ వెళ్ళిన గంటకి వర్షం వచ్చేసింది. మొత్తం నేను గుల్ల చేయించిన దాని మీద అంత దెబ్బల కింద ఉండే మధ్యలోంచి ఈ మధ్యలోంచి వాటర్ అంతా దిగిపోయింది. 30 టన్నులు మళ్ళీ ఎండబెట్టి తగలబెట్టాను. వేరుశనగ ఒకసారి తడిసిందంటే చేదు వచ్చేస్తాను, తినవు. ఏదండి మళ్ళీ దానికి ఖర్చు కదా సార్. ఇంకా మళ్ళీ చేయలేదు, మళ్ళీ దానికి మనుషులు పెట్టాలిగా చల్లాలంటే. ఇది మాత్రం అల్టిమేట్ అబ్బా. దీన్ని ఫ్రీగా ఇచ్చినా నిమ్మ ఖర్చు ఎక్కువైపోతుంది. మీకు ఉత్తి మినప ఉత్తి పెసర అయితే ఏమవుతుంది అంటే వీటికి వాతాలు వస్తాయి. దానికి మళ్ళీ మీరు మొలాసెస్ యూజ్ చేయాలి. ఆ మొలాసెస్ కలుపుకోవాలి, నన్ను మిక్సింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లో పోసినప్పుడు మనం ఫీడింగ్ చేసినప్పుడు
ఫీడింగ్ చేసేటప్పుడు కలుపుకోవాలి. పొట్టి మినుముతో చేసుకోవచ్చండి మలాస్ చేసుకుని. చేసుకోవచ్చు. పొట్టి మినపొట్టు ఒత్తి మినపట్టు అయినా సరే చేయొచ్చు. మీరు డ్రై దానికి ఏంటంటే మనం ఫీడ్ ఇచ్చేది మన డ్రై మ్యాటర్ బ్యాలెన్సింగ్ కోసం ఇస్తాం. డ్రై మ్యాటర్ మనం మీరు పచ్చిగడ్డ వేస్తే డ్రై ఫీడ్ రాదండి. పచ్చిగడ్డ ఎంత పర్ డే మీకు మీరు మా దానిలో ఒక 1.5 టన్ను 300 పర్ యానిమల్ పర్ డే ఎంత తింటుందని మీ లెక్క? నాకు తెలుసు 1-2 కిలోస్ 1-2 కిలోస్ ఉంటుంది. 1-2 కిలోస్. మీరు సూపర్ నేపియర్ తీసుకోండి, 1-2 కిలో, ఒక 2 కిలోస్ తింది అనుకుందాం. 2 కిలోస్ మీకు సూపర్ నేపియర్ డ్రై మ్యాటర్ ఎంత ఉంటుంది? ఏముండదు, 20%, 15-20% హార్డ్లీ. అంతే, 20% హార్డ్లీ ఉంటుంది. 20% లెక్క పెట్టుకోండి. మీరు 2 కేజీలు తింటే ఎంత అయింది? అంతే 400 గ్రామ్స్ అయింది. 400 గ్రామ్స్ అయింది. మీకు బ్రీడింగ్ లో పర్ డే దాని బాడీ వెయిట్ లో 4% కావాలి. అంటే మీ దగ్గర ఒక 40 అంటే కేజీన్నర కావాలి దానికి డ్రై మ్యాటర్. మీరు 400 గ్రామ్స్ ఇస్తున్నారు, అది ఎలా అదే దానికి మాస్ ఎలా జనరేట్ అవుతుంది? మీరు ఇచ్చే ఫీడ్ బ్యాలెన్స్ లేదు, సో అక్కడ డ్యామేజ్ అయిపోతుంది కొన్నాళ్ళకి. అందుకే మనం ఖచ్చితంగా గ్రీన్ తో పాటు డ్రై కూడా ఇవ్వాలి. గ్రీన్ తో పాటు డ్రై కూడా బ్యాలెన్స్ చేయాలి మొత్తం. డ్రై గ్రీన్ అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్విక్ సొల్యూషన్, జస్ట్ లైక్ ఎ స్విచ్ ఆఫ్ ఎ బటన్, స్విచ్ ఆన్ బటన్. డ్రై అనేది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మీరు 3 నెలల తర్వాత చేయాల్సిన పని 3 నెలల ముందు నుంచి చేసుకోవాలి. డ్రై ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ ఈజీ. ఒకసారి సెట్ అయితే ఈజీ. మీరు గ్రీన్ లో గ్రీన్ అనేది గ్రీన్ ఏంటంటే ఏదో చిన్నప్పటి నుంచి పొలాల అరే ఏం డ్రై ఓకే రోజు వచ్చేస్తుంది. సార్ గ్రీన్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తే లీజ్ క్యాలిక్యులేట్ చేయాలి, మనం వేసిన ల్యాండ్ కి లీజ్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత డైలీ కట్ చేయాలి కదా. డైలీ కట్ చేయాలి, రోజు ఉండాలి కదా. అవును. ఎంత తక్కువ 500 మనిషికి ఉంటుందా రోజుకి? నాకు రోజుకి ఓన్లీ గడ్డి కట్ చేసేవాడికి 1200 ఇస్తా. 1200 ఇస్తా. అదేం లే, పొద్దున్నే వచ్చేస్తాడు, గడ్డి కట్ చేస్తాడు ఓ 10 మూటలు, మళ్ళీ ఇక్కడి వరకు తీసుకురాడు, గడ్డ అక్కడ కట్ చేసి ఆ రోడ్డుకి వేసేసి వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ మళ్ళీ మనం ఒక ట్రక్ చిన్న ట్రాలీ లాంటిది ఉంది, దాన్ని పెట్టుకొని అది తీసుకొస్తాం. ఈ ట్రాలీని పెట్టుకుంటే ఏంటంటే వర్షం పడినప్పుడు ఇది అంటే మళ్ళీ దానికి ట్రాక్టర్ అంటే అది ఒక కంప్లీట్ హెవీ కాస్ట్ అని చిన్న కాన్సెప్ట్ లో దున్నపోతు బండికి సెట్ చేస్తాం. అదైతే బండి వేసుకొని ఆ 2 టన్నులు తీసుకొచ్చేస్తాం. SP30 వేసి బ్లోయర్ కొట్టి పైన కొడతాం, TMR కింద వేస్తాం. ఇదంతా హెవీ. ఈ పవర్ మీరు చేసే పని అంతా టీడీఎస్ టాస్కే కదా. వెరీ పవర్ పెట్టి మీరు చేయాలి. ఇక్కడ లీజ్, ల్యాండ్ లీజ్, డైలీ మ్యాన్ పవర్, మీరు వాడే కరెంట్, మిషనరీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఇదంతా మరి ఏమవుతుంది? హెవీగా. ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుందో. ఒక కేజీకి మీరు గ్రీన్ వాటర్ ఎంత అవుతుందో. 5 రూపాయలు దాటుతుంది డ్రై వాటర్ కానీ. సైలేజ్ కొన్నా ఈరోజు 6.5-7 రూపాయలు పడుతుంది మన సైలేజ్. మనం ఏం చేయకపోయినా 6.5-7 రూపాయలు సైలేజ్. అవును. మీకు 6 రూపాయలు వెళ్ళిపోతుంది గ్రీన్ వాటర్. సరదాగా వెళ్ళిపోతుంది. గ్రీన్ కనిపించిన ఖర్చు వేస్ట్. కాకపోతే ఒకప్పుడు గ్రీన్ అనేది ఇది బ్రీడింగ్ ఫార్మ్ కాబట్టి ఇట్ ఈస్ నీడెడ్ అంటున్నాం. దానికి ఇక్కడికి వచ్చిన విషయంలో సొల్యూషన్స్ తేలిక మార్గాలు. దానికన్నా డ్రై పౌడర్ లో చేసుకుంటా 15 days కోసారో 30 days కోసారో ఏ విటమిన్ ఇంజెక్ట్ చేస్తుంది సరిపోతుందిగా. ఏడి ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సప్లిమెంట్ వస్తుంది బ్రీడింగ్ కి షూర్ వస్తుంది. అలా అయినా కూడా అందులో కూడా ప్రాబ్లం ఉంది. మీకు కిడ్ వచ్చిన తర్వాత మిల్క్ చిక్కగా అయిపోతుంది. ఓన్లీ డ్రై మిల్క్ డైజెస్ట్ అవ్వదు. అదొక ఇష్యూ ఉంటుంది. ఒక లైన్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ దానికి ఇంజెక్షన్ ఉంది సార్, అవి ఇస్తే అది అంతా ప్రాసెస్ కదా. అలా అయినా మీరు అట్లీస్ట్ మీరు సైలేజ్ అయినా తెచ్చుకుని సైలేజ్ అయినా మిక్స్ చేయాలి. ద అదర్ వే రౌండ్ ఏంటంటే మనం బ్రీడింగ్ అనేది పెట్టుకునేటప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ ఏది ఒక 300, 400, 500 అని ఒక టాప్ లైన్ అక్కడే పెట్టుకొని ఈ అయితే ఎంత కెపాసిటీ ఉంటే అంత పెంచుకున్న బెస్ట్ డ్రై ఫీడ్ మీద. ఇదేంటంటే డైరెక్ట్ అంటే ఇది మూవబుల్. ఈ బ్రీడింగ్ ఏంటంటే ఇమ్మూవబుల్. అది వచ్చిన తర్వాత ఎమ్మంటే 2 ఏళ్ళ వరకు వెళ్తుంది, దాంతో 2-3 పిల్లలు పెట్టించే వరకు. ఇది అనుకోండి నీకు 40 అవ్వగానే 99% తోసేయడానికి చూస్తాం అంతే కదా. ఇంకా దొరుకుతుందండి మనకు 4 రూపీస్ వరకు పడుతుంది కాస్ట్. 4.5 ఇక్కడ వచ్చేటప్పుడు మనకి మ్యాన్ పవర్ మంది మళ్ళీ అంటే ఇక్కడ దింపుకోవడానికి అన్లోడింగ్ వాళ్ళే లోడ్ చేసి తెచ్చేవాళ్ళు ఉన్నారా? కొనుక్కోడు సార్. అంటే మొత్తం ట్రాక్టర్ మనుషులు లోడింగ్ కి అంతా వాళ్ళు చూసుకుంటారు. మన దగ్గర వచ్చేటప్పటికి 4.5 పడుతుంది. మాకు ఇప్పుడు మినపొట్టు ఉందండి, ఒక 5 టన్నులు ఫుల్ బోరాలతో పెట్టుకుంటారు ఓకలాగా 15,000. అట్లాంటిది మినపొట్టు వెయిట్ తక్కువ కదండి. మీరు వెయిట్ చేసారా ఎంత వస్తుందో? 5 టన్నులు పెద్ద లారీ, దానికి కూడా అన్ని బోరాలతో ఎత్తుగా వేసుకుంటే ఒక 5 టన్నులు వస్తుంది. అది వెయిట్ తక్కువ అండి. అది మినప వెయిట్ తక్కువ వల్ల మీకు లోడింగ్ ఎక్కువ పడిపోతుంది, ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎక్కువ అయిపోతుంది. దీనికి ఎలాగండి టన్నేజ్ మనకి మన దగ్గరకు వస్తుంది ఇక్కడికి టన్ను 4.5 డిస్టెన్స్ బట్టి. అదేలే
ట్రాన్స్పోర్ట్ దూరాన్ని బట్టి మారిపోతుంది. లారీ అయినా దొరుకుతాయండి, లారీ ఎత్తుకురమ్మన్నా. లారీ ఎత్తుకొస్తే లారీలు ఎంత పడుతుంది? నేను ట్రాక్టర్తో తెప్పిస్తే నాకు 5.5 టన్నులు వస్తుంది. లారీకి ఎత్తినా కూడా 4 టన్నులు 4.5 టన్నులు. ఆ ట్రాక్టర్ గా సెట్టింగ్ ఉందండి. అంటే మనం ఇప్పుడు మీరు ఏమేమి తెప్పిస్తారు? మినపట్టు, వేరుశనగ పట్టు, ఇంకా దీని పెసర పెసర కూడా వస్తుంది. శనగ దొరికి తెప్పించామండి. ఇప్పుడు శనగ మానేసానండి, శనగ దొరకట్లేదు ఇప్పుడు. మొక్కజొన్న ఇంకేమైంది సార్? ఇప్పుడు ఈ జనప కట్ట ఎట్లా ఉండదండి? జనం బాగుంటుందండి. జనమే కదా మీరు అడిగేది, బాగుంటుంది. కానీ అది కూడా మీకు పీస్ సాగిపోద్దిగా, నార సాగిపోద్ది, బాగా డ్రై అయిపోవాలి మీకు. అదే ఆయన పలవరే చేయాలంటే బాగా డ్రై అయిపోవాలి. ఊళ్ళు 2 పక్కన 10 కిలోమీటర్లే. ఆయన ఏమన్నారంటే కంగారు కూడా మగలే జనమేద్దాం అని చెప్పి సలహా చెప్పారు. జనం బాగుంటుంది, జనం నెంబర్ 1 సన్న బాగా డ్రై అవ్వాలా? బాగా డ్రై అయిపోవాలి. మీకు పలవరేజ్ అవ్వదండి, మిషన్లు ఆగిపోతాయండి, మొత్తం ఇరిగిపోయి వెళ్ళిపోతాయి బయటికి జనం పడితే. బో ట్రై చేశారా? అన్నీ అయిపోయినండి, ఇవన్నీ చేసి ఇంకా సన్నగా ఏదండి సన్నగా అండి. సన్నగా ఉంటే లావ్ అంటే మీరు ఈ లావ్ వస్తుంది దానిలో కూడా. అవునండి, అది ఇబ్బంది. సన్నగా ఉండదు అయితే. సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దానికి నార ఎక్కువ కదా సార్ జమ్మికి. దాన్ని చేపట్టు వేస్తే బాగా ఎండిపోవాలండి, బాగా ఎండిపోతే ఇరిగిపోతుందండి. ఎండిపోయినాకే అంటే జనం అన్నిటికన్నా ఎక్స్ట్రీమ్ గా డ్రై అయిపోవాలి. ఎండిపోయిన తర్వాత మామూలుగా ఇప్పుడు చేలో కోసి 2 రోజులు ఎండబెట్టిన ఎండిపోతుందండి. అలా సరిపోదు. మన మే నెలలో మంచి ఎండలో పడేయాలండి, అప్పుడు మీకు పలవరే చేయడానికి అవుతుంది. మాకు యాక్చువల్గా అది డిసెంబర్లో వేస్తాం. అంత ఎండినప్పుడు చేప పెట్టలో వేసుకున్న చిన్న చిన్న మొక్క చెప్తుంది వస్తుందండి. బ్లేడ్స్ పొద్దున పోతాయండి. చాప్ కట్టర్లో మీరు చాప్ కట్టర్ వాడరా? కొడతానండి. దేనికి? ఉందని గ్రీన్ ఉంటుంది కదండి, గ్రీన్ ఉన్నప్పుడు అది ఉండేది. అప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు 2 చాప్ బయట పడేసాను చూసారా, పళ్ళని నేను తెప్పించాను 60,000 పని చేయలేదు, బయట పడేసాను. మళ్ళీ ఇంకోటి అలాగా మనం ఫస్ట్ నుంచి బిగించుకోవాలి. చేప కట్టరు మనం చేప కట్టర్ ఇంకా బిగించలేదు ఆల్రెడీ ఉన్నాయి కొత్త చేప కట్టరు. చేప కట్టర్లో జనం వేస్తారంటారంటే మామూలుగా చేప కట్టర్ జనం కాదు. ఆయన ఇందాక ఏం చెప్పారు, 10 లక్షలు పెట్టింటే అమ్మో అన్న దాంట్లో ఏంటి వెళ్ళిపోతుంది, డ్రై అయితే వెళ్ళిపోతుంది. డ్రై అయితే వెళ్ళిపోతుందండి. అంటే దానికి అంతకే మేము ఏం చేసామంటే ఏదండి 40 HP ట్రాక్టర్తో వాడతామండి. ఇప్పుడు 40 HP ట్రాక్టర్తో వాడితేనే మీది ట్రాక్టర్తో పెట్టారా? అది ట్రాక్టర్ కరెంట్ కాదండి, మనకి 3 ఫేజ్ కరెంట్ కావాలి సార్. కరెంట్ అయితే అది కూడా హెవీ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. మనం కరెంట్ పెట్టుకుంటే కరెంట్ 3 ఫేజ్ కరెంట్ కి కమర్షియల్ బిల్స్ ఎంత వస్తాయి మనకి? 10 HP దాటితే కమర్షియల్ లో పోతుంది కరెంట్. మనకి బిల్స్ ఎంత వస్తాయి మీకు చెప్పబోతుంది. అది నేను 15 తీసుకున్నాను, 10 HP మాక్సిమం ₹4 కరెంట్ పడుతుంది. ఆకుగా దీని కింద 350 అంత పడుతుంది. అవునండి, అదే మరి ఇంకొకటి అది కరెంట్ లో పెట్టే కంటే కూడా ట్రాక్టర్ సెట్టింగ్ పెట్టండి. ఇప్పుడు దీనికే తలనొప్పి అంటుంది అనుకో, ద మోర్ మెకానికల్ అంటే అసలు మిషన్ పనిచేయదు చిన్న దానికి, మళ్ళీ ట్రాక్టర్ అంటే ఇంకో మిషన్ యాడ్ చేయటం అది కదండి లోడ్. మన మిషన్ ఉంది పెడతాను మీకు చూడండి, మన మిషన్ ఉంది పెడతాను చూడండి సార్ చేపించిందే. లోడ్ అండి, లోడ్ మ్యాటర్. దాని మెకానిజమ్స్ మోటార్ కాస్ట్ లోనే కొంచెం మీరు పల్వరైజర్స్ కానీ ఇంకోటి ఇది ఎన్ని లీటర్లు పడుతుంది సార్? ఒక 1 అవర్ రన్ చేశారు అనుకోండి సార్, జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్. మీకు 1 అవర్కి వచ్చి లోడ్ లో పెట్టి ఆడతామండి. దీన్ని కూడా లోడ్ లో పెట్టి ఆడతాం. 1 అవర్కి వచ్చి మీకు 1.5 లీటర్ వస్తుంది. 1.5 లీటర్ అంటే ఇవి అయితే 475. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేది 2 లీటర్స్ అయిపోతాయి. 2 లీటర్స్ అయిపోతుంది. 55 కావాలన్నాడు. యాక్చువల్ గా శక్తిమాన్ ఇది ఆటో కట్ట ఇది అనుకొని అది తీసుకొద్దాం అనుకున్నాను సార్. అంటే వేరే వాళ్ళు తెచ్చారు ఆటో కట్ట ఏంటండి, శక్తిమాన్ ముందు వెళ్ళి మెయిన్లీ గ్రీన్ ఫీడ్ కి అది డబుల్ లేయర్ లో వెళ్ళిపోయి కట్ చేసుకొని వెనక్కి వేసేస్తుంది. అదేమో క్రష్ చేసేసి దీనిలో వేసేస్తుంది కదా సార్. అది ఒకళ్ళు తీసుకొచ్చారు. మనం అంతవరకు అది వేస్ట్ లెబ్బా. అది 3.8 అండి దాని. అది మోటార్ కూడా ట్రాక్టర్ కెపాసిటీ. ఆడు అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పని చేయట్లా. ఏది ఒక మోటార్ పని చేస్తుంది, లేకపోతే కట్టర్ పని చేస్తుంది. ఎందుకని మన వాడతాం 45 HP ఇది ట్రాక్టర్, అది 55 కావాలంట. ఇప్పుడు దాని గురించి వేరే ట్రాక్టర్ తీసుకున్నాడు. 55 HP డబుల్ క్లచ్ కావాలి. అప్పుడే ఈ కట్ ప్లస్ క్రష్ 2 అవుతుంది. కానీ ఈ సీన్ లో ఏం జరిగింది, అసలు గ్రీన్ అనేది తీయండి బాసు అనేది మనం రఫ్ గా అనుకుంటున్నాం. రఫ్ గా ఇప్పుడు అంత కట్టు అది అనవసరం కదా.
ఇప్పుడు నాకు ఊరినే 20 ఎకరాలు 15 ఎకరాలు అయినా అనవసరం. వీ కెన్ కన్సైజ్ టు ల్యాక్స్ 6 to 7 lakhs 6 to 7 acres. స్టోరేజ్ పర్ఫెక్ట్ గా ఉంటే నీకు ఎప్పుడు డబ్బులు ఉన్నాయి, ఏ టైంలో సీజన్ లో ఈ మినుము పెసర ఈ కొనుక్కొచ్చి నీట్ గా స్టోర్ చేసుకొని వీటి మీద క్రష్ చేసుకొని ఈల్డ్ చేసుకుంటే బెస్ట్. నువ్వు ఈ బ్రీడింగ్ ఎన్ని పెడతావు అనేది సెకండరీ. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బ్రీడింగ్ని ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఓకే. కాకపోతే దానిలో కాంప్లెక్సిటీ వేరు. కానీ వీటికి ఏంటంటే యాజ్ అండ్ వన్ అవి వచ్చినాయి అయిపోయినాయి వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి వెళ్ళిపోయినాయి అంతే. బ్రీడింగ్ ఎన్ని వరకు పెట్టారండి ఒకప్పుడు మీరు, అంటే ఇన్ ద పాస్ట్? అంటే గోడ్స్ 300 ఉండేవండి, మొత్తం దాంట్లో పోయినాయండి ఒక 10 లక్షలకు పోయినాయి. తర్వాత షీప్ లో ట్రై చేద్దాం ఒక 20 తెచ్చానండి నేను బ్రీడింగ్. ఆ 20 గొర్రెలే నాకు 5.5 లక్షలు వచ్చినాయి. మేకల మీద 300 పెట్టి 10 లక్షలు పోయినాయి. 20 గొర్రెల మీద 5.5 లక్షలు వచ్చినాయి. ఏది బ్రీడింగ్ కాదు, మామూలు డ్రై బ్రీడింగ్ లో 20 వచ్చినాయి. బ్రీడింగ్ లో 20 గొర్రెలు 5 ఎలా వచ్చినాయి 5.5? అంటే బ్రీడింగ్ నేను తెచ్చినప్పుడు పిల్ల 5,000 తెచ్చానండి. చిన్న పిల్లలు తెచ్చాను నేను, 20 పిల్లలు 23 పిల్లలు, అందులో 23 పిల్లలు 2 పోతులు తెస్తే 5,000 తెచ్చానండి నేను. తెచ్చి నా దగ్గరే 1 year పాటు పెరిగినాయి. 1 year కి కిడ్స్ వచ్చినాయి నాకు. కిడ్స్ లో వచ్చిన 21 కిడ్ లో ఒక 5 or 6 ఫిమేల్స్, కన్వైన్ మేల్స్. ఆ కిడ్స్ కూడా నా దగ్గర 1 year ఉండిపోయినాయి. సెకండ్ టైం మళ్ళీ అవి కన్సీవ్ అయ్యి డెలివరీకి 1 week ముందు మన శ్రీంగర్ పట్టుకెళ్ళారు. ఈయనకి ఒకటి నేను 13.5కి ఈయనకి అమ్మాను నేను. ఎంత వచ్చిందండి అక్కడికి? అదే 65,000. 21కి 13 అంతే కదా. 13,000 26 2,65,000 ప్లస్ 3 లక్షలు ఇచ్చారు, ఒక పొట్టేలు ఇచ్చారు. పొట్టేలు కూడా ఇచ్చారు 3 లక్షలు. 3,05,000 3,10,000 దానికి వచ్చిందండి. నా దగ్గర ఇంకా ఫస్ట్ చేతిలో పుట్టిన పిల్లలు ఉన్నాయి కదా, నా దగ్గర 20 పిల్లలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పోతు బ్రీడింగ్ పోతులండి. అంటే బ్రీడింగ్ ఇప్పుడు ఇంకా మంచి హైట్లు వచ్చినాయి, అవి మంచి హైట్లు వచ్చినాయి. పిల్లలు వచ్చి ఒకటి 25,000 30,000 పిల్లమేనండి ఒకదాన్ని. ఓకే, సూపర్. పెంచిన తర్వాత 1 year తర్వాత అవి ఎంత వచ్చినాయండి? అవన్నీ 5 10 11 పిల్లలు ఉన్నాయి. 11 2 లక్షలు 10,000 వచ్చింది. 6 మళ్ళీ 6 అందులో మళ్ళీ ఫిమేల్స్ ఉన్నాయి కదా, 6 మళ్ళీ ఈయన పట్టుకెళ్ళాడు మళ్ళీ 1 లక్షకి. అంటే అన్నయ్య మన దగ్గర 500 ఉంటే మనం ఎంత ఆలోచించుకో, 2కి 2 అదేలేండి. యా అంటే ఇక్కడ అదే నాకు 20 బ్రీడింగ్ పెట్టిన దాని మీద నాకు బేవసం ప్రాఫిట్ వచ్చింది. నాకు 300 పెట్టి నన్ను తినేసి ఈయన 300 మేకలు. చెప్పండి. బ్రీడింగ్ లాభాలు ఉన్నాయి, నష్టాలు అన్నితో ఉంటాయి అనుకోండి సహజం. కానీ ఏంటి అంటే స్కీమ్ ప్రకారం మేము 3 years చేయాలి. మేము స్కీమ్ లో సగం వరకు వెళ్ళిపోయి ఉన్నాం. స్కీమ్ ఏంటంటే స్కీమ్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్రీడింగ్. NLM స్కీమ్ 3 years చేసినాక అప్పుడు మెయిల్లోకి వచ్చేయటం. ఇది కరెక్టేనా? మెయిల్లోకి రా బెస్ట్ అండి. మీరు బ్రీడింగ్ మెయింటైన్ చేయగలిగితే బ్రీడింగ్ నెంబర్ 1 అండి. అదే నెంబర్ 1. దీనికన్నా కాస్ట్ తక్కువ అవుతుంది మీకు. నేను మీకు ఏం చెప్తున్నానంటే 1 year ప్రాబ్లం ఉంటాయి. ఎందుకంటే ఒక గొర్రె మన దగ్గరికి వచ్చినాక ఒక 2-3 డివార్మింగ్ 2-3 వ్యాక్సిన్లు అయ్యే వరకు సెట్ అవ్వు. ఎన్నో డ్యామేజ్లు పోతాయి. అవి మనం పట్టుకోగలగాలని చెబుతున్నాయి వాళ్ళకి. అవునండి, పెద్దది వేస్తే అదే ఇష్యూ వస్తుందండి. అందుకే కూడా పెద్దది వేయకూడదండి. నేను చిన్న వర్షం 6 నెలల పిల్ల 7 నెలల పిల్లలు తెచ్చుకుంటే మన దగ్గరికి ఈ వీడియోలో కొంతమంది చెప్పి అసలు అయితే చచ్చిపోతాయి మీకు భర్త అంటారు. పాల పిల్లలు తెస్తే చచ్చిపోతాయండి. చిన్నపిల్లలు అంటే మరి 3 నెలలు 2 నెలల పిల్లలు తెస్తే చచ్చిపోతాయి. బేరం పిల్లలు తేకూడదండి. తెలుసు. రెవెన్యూ ఒకటండి. నేను చెబుతాను కదా కృష్ణ గారు, నేను పిల్లలు అని చెప్పా కదా. వాట్ వి డిసైడ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ మనీ ఫర్ 2 years యూ విల్ నాట్ గెట్ ఎనీ. ఈ ఏమో 6,000, అయ్యేమో 12,000 డబల్ అమౌంట్. అవునండి, అది అట్లా ఉంటుండాలి అమౌంట్ వేరే. ఇక్కడ ఏంటి అంటే ఈ మొట్టమొదటి దీనికి అలవాటు పడిపోతాం. స్టార్ ఫీడింగ్ గొర్రెలు అవి బయట తిరిగి వచ్చి ఉంటాయి. ఇప్పుడు దాకా అవి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎన్ని టైయాలు పట్టేపటికి మనం అయిపోతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం పిల్లల్ని పెట్టుకుంటాం. అందులో కూడా 20% కట్టవు, గొడ్డు గుంజు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అవి ఆ వెయిట్ కింద మనం మేబీ దాని కింద వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఈ 80 ఉంచుకుంటాం, మంచి ఏదైనా బాగా ఉంటే తీసేస్తాం. అలా వెళ్దామని మా ఆలోచన. బ్రీడింగ్ ఫామ్ అనేది సైకిల్ సార్. అది మీరు ఒక ఎట్ టైం మీరు తెచ్చారు అన్ని సెట్ అవుతాయని ఏమి లేదు. తెచ్చుకుంటాం, మనకు నచ్చిన యానిమల్స్ బాగున్న యానిమల్స్ ఉంచుకుంటాం, మిగతా తీసేస్తాం, మళ్ళీ తెస్తాం. మనకి అలా ఫైన్ క్వాలిటీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. సెట్ అయ్యేటప్పుడు 2 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ సింపుల్ గా నేను అనేది దీనిలో క్లుప్తంగా ఏంటంటే
మనం పెడదాం అనుకున్నప్పుడు మీరేంటంటే మీకున్న ఫెసిలిటీకి తగ్గట్టుగా యూ మోడిఫైడ్ యువర్ బిజినెస్ మోడల్. అవును సార్. మీరు ఇప్పుడు వీటిని ఈ 80 ఉన్నాయి తెలియట్లే మనకి, మనం వాటి మధ్య ఉన్నాం. అవును. ఇదే ఒక 100 బ్రీడింగ్ ఉన్నాయనుకోండి, మీకు రచ్చరంబోలాగా ఉంటుంది, కొంచెం హడావిడిగా పిల్లలు అని మళ్ళీ అది తాగిందా లేదా అని. ఇదనుకో శుభ్రంగా వేసారా టైం టు టైం 3 సార్లు 4 సార్లు ఫీడింగ్ లో అయిపోయింది. అట్లా గ్రోత్ వస్తుందా లేదా, దేని తేడా వస్తే ఇంజక్షన్లు అయ్యి. కానీ బ్రీడింగ్ లో అలా కాదు. కాకపోతే బ్రీడింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్. మేము మెంటల్గా ప్రిపేర్ అయింది ఏంటంటే 24 months అండి. ఇట్ ఈస్ ఏ కంప్లీషన్ ఆఫ్ ది సైకిల్. ఏదర్ విన్ ఆర్ లూజ్, యూ హావ్ టు కంటిన్యూస్లీ ఫీడ్ ఇన్. మీరు షీప్ లో లూజ్ అవడానికి ఛాన్సే లేదు సార్. మీరు షీప్ ఫార్మింగ్ మీరు షీప్ బ్రీడింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు లూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు మన కృష్ణ గారు గోట్స్ లో ఉన్నారు, ఆయన గోట్ అనగానే చెప్పాను నేను మొన్న, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా లాసే. జీరోలో పెడితే ఖచ్చితంగా లాసే, మన చేతిలోంచి పోతాయి డబ్బులు. ఇప్పుడు దీనిలో మీరు అన్నట్టు మీరు ఇందాక లెక్కేసినప్పుడు మీరు అటు ఇటు తిరిగి మీ లెక్క అంతా 22 kids మీదే చెప్పారు కానీ మెయిన్ దాని మీద చెప్పట్లా. అంటే దాన్నే మీరు ప్రాఫిట్ కింద మాట్లాడారు. ఆ 5 lakhs నేను వచ్చిందండి, 23 పిల్లలు కొన్నాను, ఈ పిల్లల్ని ఎలా అమ్మాను అంటే కిడ్స్ మీద. సో ఇనీషియల్ గా ఇన్వెస్ట్మెంట్ అది కంటిన్యూ చేయట్లేదు. దట్ ఈస్ ఓకే. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh కదా నాకు, అది పెద్ద విషయం కాదు. దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అలా లెక్క పెట్టినా కూడా నేను 5 lakhs ప్రాఫిట్ చెప్పింది అన్ని కలిపే నీకు 1.1 అంటే 1,10,000 నాకు కొనడానికి అయింది. అంతే. ఇంకొక 90,000 లేకపోతే ఇంకో ₹1,00,000 నేను మేపడానికి అయింది అనుకోండి, 2,20,000 అయింది. ఈయనకి 21 కొరకు నేను 3 లక్షలకి ఇచ్చారు. తర్వాత 1 లక్ష. అందులో 2 పోతులు ముందు 18,000 అమ్మేశాను నేను. అమ్మేశారు ఫస్ట్ లో. అదే నేను అన్నా. ఇప్పుడు బ్రీడింగ్ లో నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ వరీ అబౌట్ 1 lakh ఫస్ట్ ఇన్వెస్ట్. ఆ వచ్చిన పిల్లల్ని మీరు ప్రాపర్ గా క్యాపిటలైజ్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ రిటర్న్ అంటున్నా. అంతేనండి. అది రిటర్న్ అని ఎందుకు అంటున్నానంటే నువ్వు మెంటలీ ప్రిపేర్ టు ఇన్వెస్ట్ ఫర్ 24 months. నువ్వు 24 months నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. నేనైతే అలా ప్రిపేర్ అయిపోయా. మంత్కి ఒక 1.5 to 2 lakhs పెట్టేయాలని ఫిక్స్ అయిపోయింది మెంటల్గా. అంటే ఒక 50 లక్షలు దానికి 2 years పెట్టేయాలి, సెటప్ అంతా పెట్టాలి. ఇప్పుడు మార్టాలిటీ తర్వాత వెయిట్. ఇప్పుడు మీరు అన్న దానిలో నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే బస్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ డ్రై ఫీడ్ అండ్ వెయిట్ బేస్ అండ్ ఫ్యాట్ బర్నింగ్, ఫ్యాట్ కన్జంప్షన్, దీనికి పోతులను పెంచాలంటే కొంచెం సపరేట్ సెగ్మెంట్ పెట్టుకొని దానికి ట్రై టు అవాయిడ్ గ్రీన్, కీప్ 100% ఇది చేయాలంటే దీనికి కొంచెం ఎన్విరాన్మెంట్, ఎక్విప్మెంట్, టైమ్లీ. ఇప్పుడు వర్షాకాలం వచ్చి ఇది కొనాలంటే మీకు ఎక్కడ అవ్వదు. అసలు మనం 1 లక్ష పెడతా ఉండే ఎవరు కదా. అదే కదా సార్, 4,000 దొరికేది 4 లక్షలు పెడతా ఉన్నా దొరకదు. అంతే. ఇది ప్రీ ప్లాన్డ్ గా మనం ఉన్నాను. ఇప్పుడు మీరు పిల్లలు కొనుక్కొచ్చారు, లక్కీగా మనకి పిల్లలు కూడా వచ్చినాయి అనుకోండి, 3 months వరకు బేబీ, అది మనం అది కూడా బ్రీడింగ్ లో మనం కరెక్ట్ గా మంచి జాతిని తీసుకొచ్చాం అనుకోండి, అది ఇంకా సాలిడ్ పిల్ల ఉంటుంది, ఇంకా బాగుంటది కదా అని. బ్రీడింగ్ లో ఏంటి సార్, మీకు పిల్లని ఎక్కువ రోజులు పెంచకూడదు. బ్రీడింగ్ లో 2.5 months లో మనం పిల్ల వెళ్ళిపోవాలి బయటికి, మార్కెట్ అయిపోవాలి. పాలు తాగుతుండగానే మార్కెట్ అయిపోవాలి. లేకపోతే పెంచుకుందాం అంటే మనం విడిగా మగ పిల్లల్ని పెంచుదాం ఫ్యాట్ గా. మీరు ఫ్యాట్ పెంచాలంటే పిల్లలు ఫస్ట్ వీనింగ్ చేయాలి కదా, మీరు సపరేట్ వీనింగ్ చేయాలి, తల్లి నుంచి విడదీయాలి. విడదీయాలంటే 2.5 నెలలు విడదీస్తే పిల్ల చనిపోతుంది. ఖచ్చితంగా 3 నెలలు వెయిట్ చేయాలి. 3 నెలలు వెయిట్ చేసేటప్పటికి తల్లి పాలు తాగడం వల్ల చిక్కుపోతుంది, దానివల్ల మాస్ డౌన్ అయిపోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ హీట్ కి వచ్చి కన్సీవ్ అవడానికి పిల్లలు ఉండగా లేట్ అవుతుంది. మళ్ళీ ఒక 1 month 2 months మీకు సైకిల్ అక్కడ వేస్ట్ అవుతుంది. పిల్ల మీరు 3 months పిల్లలు మీరు విడదీశారు కదా, వినింగ్ చేశారు కదా, 3 months మీకు 20 kgs వచ్చింది అనుకుందాం. మీరు వీన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్ల 14 kgs వస్తుంది. ఎప్పుడైతే తల్లిపాలు మానేసి మీరు గడ్డి మీద పెట్టారో 20 నుంచి 14 వస్తుంది, 15 వస్తుంది. దీని ఏంటంటే మనం మళ్ళీ 5 kgs పెరగడానికి ఇంకో నెలన్నర మీకు టైం పోతుంది. 20 అంటే మీరు వీన్ చేసిన 2 నెలలకు కూడా మీకు అదే వెయిట్ లో ఉంటాయి పిల్లలు. అంటే దాని ఫీడింగ్ మారిందిగా, మిల్క్ లో కంప్లీట్ గా ఫీడ్ మీద రావాలి. ఆ ఫీడ్ అలవాటు అవ్వాలి. ఫీడ్ మీద వెయిట్ గెయిన్ చేసుకుని దాని బాడీ సిస్టమ్ అంతా డెవలప్ అయ్యే